Daily. Taste the Daily. జూబ్లీ హిల్స్ బైపోల్ ప్రచారం తుది అంకానికి చేరుకుంది. రేపు సాయంత్రం వరకు ప్రచారం చేసుకునేందుకు అవకాశం ఉంది. ఈసీ నిబంధనల ప్రకారం సాయంత్రం తర్వాత మైకులు బంద్ చేయాలి. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి వైన్స్ కూడా మూతబడనున్నాయి. నవంబర్ 11న పోలింగ్ ఉండడంతో ఓటర్లకు గాలం వేసేందుకు ప్రధాన పార్టీలు ప్రయత్నం మొదలుపెట్టాయి. గెలుపు ఓటముల్లో పోల్ మేనేజ్మెంట్ కీలకం కానుంది. ఇక రేపు సాయంత్రం 6 గంటల నుంచి కూడా ప్రచారానికి ఎండ్ కార్డ్ పడబోతుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ సునీత. జూబ్లీ ఉప ఎన్నికకు రేపటి సాయంత్రంతో ప్రచారానికి తెరపడనుంది. సో నవంబర్ 11 మంగళవారం తేదీన ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ జరగబోతోంది. సో ఈ యొక్క జూబ్లీ ఉప ఎన్నికను గతంలో ఎప్పుడు లేనట్టుగా అన్ని రాజకీయ పార్టీలు కూడా చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మనం ఇటీవల చూసాం, కంటోన్మెంట్ ఉప ఎన్నిక అయింది, కానీ ఉప ఎన్నికలో ఈ స్థాయిలో పార్టీల మధ్య పోరు లేదు. సో ప్రచారం నిర్వహించారు. సో అల్టిమేట్ గా రిజల్ట్ వచ్చింది. కానీ జూబ్లీ ఉప ఎన్నిక మాత్రం దానికి భిన్నంగా గతంలో హుజురాబాద్ ఒక మునుగోడు, ఒక హుజురాబాద్ లాగా ఇప్పుడు ఈ జూబ్లీ ఉప ఎన్నిక మారిందని చెప్పి తెలంగాణ రాజకీయ వర్గాల ప్రచారం జోరుగా సాగుతోంది. ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క ఉప ఎన్నిక 3 ప్రధాన రాజకీయ పక్షాలకు పెద్ద పరీక్షగా మారింది, పెద్ద సవాల్గా మారింది. ఈ యొక్క ఉప ఎన్నికల్లో గెలిస్తే ఒక రకమైన పరిణామాలు, ఓడితే మరొక రకమైన పరిణామాలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన 3 రాజకీయ పార్టీలలో మార్పులతో పాటుగా మొత్తం రాష్ట్ర రాజకీయాల్లోనే పెను మార్పులకు కారణమయ్యే అవకాశం లేకపోలేదని ఒక చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతి రాజకీయ పార్టీ ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కూడా తమకున్నటువంటి ఛాయాశక్తుల మొత్తంగా కూడా ప్రయత్నాలు చేస్తూ విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. సో ఉప ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తమ పట్టు సాధించాలి అని చెప్పేసి కూడా ఈ 3 ప్రధాన పార్టీలు భావిస్తా ఉన్నాయి. సో మొత్తంగా 3 ప్రధాన పార్టీలకు సంబంధించిన కీలక నేతలు కూడా రంగంలో దిగి గతంలో ఎప్పుడు లేనట్టుగా మొత్తం రోడ్ షోలు, అదేవిధంగా బహిరంగ సభలతో మొత్తం ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. సో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రులందరూ, అదేవిధంగా ఎమ్మెల్యేలందరూ కూడా ఆ యొక్క డివిజన్ లో మొత్తం బూతుల వారీగా మొత్తంగా ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తూ ఓట్ల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ప్రతి ఒక్క ఓటర్ను కలిసి ఇంటింటికి తిరుగుతూ కూడా ఓటర్ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. అదే సందర్భంలో బీఆర్ఎస్ తరఫున వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్, అదేవిధంగా మాజీ మంత్రి ట్రబుల్ షూటర్ గా ఉన్నటువంటి హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు ఇక్కడ అందరూ కూడా మొత్తం బీఆర్ఎస్ సంబంధించి మొత్తం కీలక నేతలు అందరూ కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మొత్తంగా మోహరించి మొత్తం ప్రతి ఇంటికి ప్రచారం. గతంలో బీఆర్ఎస్ ఆయన చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు, కేసీఆర్ ప్రభుత్వంలో కేసీఆర్ హయాంలో మొత్తం తెలంగాణ అభివృద్ధి, హైదరాబాద్ అభివృద్ధి ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది కాంగ్రెస్ పాలనలో అనే వ్యత్యాసాలను వివరిస్తూ కూడా ఓట్లను అడిగే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ఒకవైపు ప్రచారంది ఇలా ఉంటే ఇప్పుడు అసలు కథ ఇప్పుడే మొదలైందని తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కేవలం తమ అభివృద్ధి పథకాలు ఆ యొక్క రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి పథకాలను వివరించినటువంటి రాజకీయ పార్టీలు ఇప్పుడు ఇక ప్రలోభాలకు తెరలేక ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్ తో పాటు బీజేపీకి సంబంధించి కూడా ఈ యొక్క ఉప ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా బండి సంజయ్, ఎంపీలు ఈటల రాజేందర్ తో పాటుగా డీకేఆర్ ఇతరత్ర కీలక నేతలు అందరూ కూడా జూబ్లీ ఉప ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ 3 రాజకీయ పార్టీ కీలక నేతలు ఇలా ఉంటే ఇక నెక్స్ట్ ప్రచారం ముగిపోతుందన్న తరుణంలో ఇక కొత్తగా ప్రలోభాలకు ఓటుకు నోటు టైపుగా మొత్తంగా పైసలు పంచడానికి సిద్ధపడుతున్నట్టుగా రాజకీయ పార్టీలపై ఆరోపణలు వినబడతా ఉన్నాయి. ఇప్పటికే కొన్ని రాజకీయ పార్టీలు, ఏదైనా ప్రధానంగా ఈ 3 రాజకీయ పార్టీలో కొన్ని రాజకీయ పార్టీలు ఓటుకు 2000 నుంచి 3000 డబ్బులు పంచుతున్నట్లు కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో జోరుగా ప్రచారం అందుతా ఉంది, సాగుతా ఉంది. ఎందుకంటే అవకాశాన్ని బట్టి వాళ్ళు డిజిటల్ పేమెంట్లు లేకుంటే నేరుగానే ఓటర్ను కలిసి ఒక్కో ఓటుకు 2000, 2500, 3000 పంచుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఒక రాజకీయ పార్టీ 2000 ఇస్తే మరొక ప్రత్యేక రాజకీయ పార్టీ 2500, 3000 ఇవ్వడానికి కూడా సిద్ధపడుతూ ఉంది. సో మొత్తంగా కూడా ఇప్పుడు ఈ డబ్బుల ప్రలోభానికి తెరలేచింది. సో మరి ఈ యొక్క డబ్బుల ప్రభావం ఎలా బయటకు వస్తుంది? ఒకవైపు ఉప ఎన్నికలకు సంబంధించి పోలీసులు, అదేవిధంగా స్పెషల్
ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు కూడా ఒకవైపు మొత్తంగా కూడా తనిఖీలు చేస్తున్నారు, మోహరిస్తున్నప్పటికీ కూడా ఈ డబ్బులు విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారు. గత 2 రోజుల నుంచి కూడా ఈ యొక్క పంపిణీ మొదలైంది. ఇంటింటికి తిరుగుతూ తమ యొక్క ప్రచార అస్త్రాలు ఉంటాయి, ప్రచార అంశాలతో కూడినటువంటి ఒక పేపర్ లోనే ఈ యొక్క డబ్బులు తీసుకొని కూడా వెళ్లి వాళ్ళకి ఇస్తున్నారు. ప్రతి ఓటరు ఇంటికి ఒక్కో ఓటుకు 2,000, 2,200 చొప్పున ఇస్తున్నట్టుగా కూడా చర్చ సాగుతోంది. సో ఇది రాబోయే 2-3 రోజుల్లో ఉప ఎన్నికకి సంబంధించి చాలా కీలకంగా అత్యంత పరిష్కారం తీసుకున్నారు. కాబట్టి ఎవరు కూడా డబ్బుల విషయంలో కాంప్రమైజ్ అయ్యే పరిస్థితులు రాజకీయ పార్టీలు ఒకవేళ 3 ఇస్తే ఇంకా అంతకన్నా ఎక్కువ ఇచ్చేందుకు ఒక పార్టీ ఇచ్చేదానికన్నా తెలుసుకుని దాని తర్వాత మరింత ఎక్కువ డబ్బులు నగదు ఇవ్వడానికి కూడా పార్టీలు సిద్ధపడుతూ ఉన్నాయి. సో మొత్తంగా కూడా ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మరొకసారి అత్యంత ఖరీదైన ఉప ఎన్నిక మారబోతుందా అని కూడా ఒక చర్చ ఉంది. ఎందుకంటే హుజురాబాద్, మునుగోడు తరహాలో ఇప్పుడు కూడా ఈ యొక్క ప్రతి ఓటు కూడా చాలా కీలకమైందని రాజకీయ పార్టీలు భావిస్తూనే అవసరమైతే 3,000, 4,000, 5,000 పెట్టడానికి కూడా వెనుకాడడం లేదా అని కూడా ఒక చర్చ నడుస్తా ఉంది. సో అత్యంత క్రూషియల్ గా మారబోతోంది ఉప ఎన్నిక. ఇంకా రేపు సాయంత్రం 6 గంటలకు ప్రచారానికి చేరబడుతోంది. ఈ రసలు కథ అనేది రేపు మొదలైపోతుంది. సో ఇప్పటికే దానికి సంబంధించి కొన్ని చోట్ల డబ్బుల పంపిణీ యథేచ్ఛగా సాగుతా ఉంది. ఇది ఒకవైపు కొనసాగుతుంది. మరోవైపు కొన్ని చోట్ల కూడా తనిఖీలు చేస్తున్నప్పటికీ ఒకరిపై ఒకరు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఒకరిపై ఒకరు ఆరోపణలు సంధించుకుంటున్నారు, డబ్బులు పంచుతున్నారని చెప్పేసి. అదేవిధంగా తమకు కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పరుల ఇళ్లలోనే ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు తనిఖీలు చేస్తా ఉంటే, మరోవైపు కాంగ్రెస్ నేతల ఇళ్లకు పోలీసులే డబ్బులు పంచడానికి భద్రతను కల్పిస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తా ఉంది. సో మరోవైపు కాంగ్రెస్ మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ గతంలో ఏవైతే అలవాటు చేసిందో ఈ డబ్బులు పంచడానికి సిద్ధపడుతూ ఉంది. గెలుపుపై నమ్మలేక డబ్బులు నమ్ముకొని బీఆర్ఎస్ డబ్బులు పెద్ద ఎత్తున డంపు చేసి పంచడానికి సిద్ధపడుతుందని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. సో వచ్చే 2 రోజులు అత్యంత కీలకంగా మారబోతున్నాయి. సో మరి నిజంగానే ఒకవైపు పెద్ద ఎత్తున ధన ప్రవాహం జరుగుతున్నప్పటికీ ఫ్లయింగ్ స్క్వాడ్ టీం గానీ, పోలీసులు గానీ మరి ఒకవైపు ఇంత కూడా తనిఖీలు నిర్వహిస్తున్నా మరి డబ్బులు ఎలా పంచుతున్నారు అనేది మాత్రం ఇప్పుడు ఒక తెలంగాణకు సంబంధించిన మేధావులు కావచ్చు, అదేవిధంగా ప్రజాస్వామ్య వాళ్ళందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు తనిఖీలు నిర్వహిస్తున్నా అంటున్నారు కానీ మరి ఓటుకు 2,000, 3,000 ఎలా ఇస్తున్నారు, ఎలా సాధ్యపడుతుంది, ఈ తనిఖీల మాట ఏమిటి అని చెప్పేసి కూడా ఒక ప్రశ్నలు లేవనెత్తున్నాయి. అల్టిమేట్ గా ఇక ప్రస్తుతానికి అయితే 3,000గా ఉన్న ఓటు ఇక రేపు మరి ఎంత పలుకుతా ఉంది, రేపు సాయంత్రం నుంచి ఎల్లుండి వరకు ఎంత ఓటుకు ఎన్ని వేలు ఇవ్వడానికి సిద్ధపడతారు అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో ఏదేమైనా ప్రజాస్వామ్యంలో యొక్క ఓటర్లకు డబ్బులు ఇచ్చి ఓట్లను కొనుక్కునే దౌర్భాగ్య పరిస్థితి ఉండకూడదని చెప్పేసి మేధావులు చాలా మంది అంటున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఓటు హక్కును పెంచుకొని తమకు ఎవరైతే అనుకూలంగా ఉన్నారో, లేకుంటే ఒకవేళ రాజకీయ పార్టీలు తమకు మంచి చేస్తున్నారనే ఒక ఉద్దేశం ఉంటే ఆ రాజకీయ పార్టీని ఎంచుకునే అవకాశం ఉంటుంది. లేకుంటే ఎవరు లేకపోతే తిరస్కరించి నోటాకు కూడా ఓటు వేసే హక్కు ఉంటుంది. కానీ పార్టీలు డబ్బులు పంచి మరి ప్రజల యొక్క ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓట్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తే ఇది సరి అయిన విధానం కాదు అని చెప్పేసి కూడా ఒక ఆరోపణ విమర్శలు వస్తున్నాయి. సో అల్టిమేట్ గా మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఏం జరగబోతా ఉంది, నిజంగానే ఇంత డబ్బులు పంచుతున్నా మరి జూబ్లీహిల్స్ సంబంధించిన నియోజకవర్గ ప్రజలు ఏ పార్టీని ఎన్నుకుంటారు, ఎవరికి అవకాశం ఇస్తారు, నిజంగానే డబ్బుల ప్రభావం ఉంటుందా లేదా, ఓటుకు 3,000, 4,000 ఇచ్చిన పార్టీ గెలుస్తుందా, లేకుంటే ప్రజలు అల్టిమేట్ గా తమకు ఏ రాజకీయ పార్టీ అయితే అభివృద్ధికి సహకరించాలనుకుంటున్నా ఆ రాజకీయ పార్టీ వైపు నిలబడతారు అనేది మాత్రం నవంబర్ 14వ తేదీన ఫలితాల రోజే తేలనుంది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.